అరే మామ, గ్యాస్ రేట్ చూసావా? 1200. మా ఊరిలో ఇప్పటికీ కూడా కట్టెల పొయ్యి రాజేరా. మన కష్టం వచ్చినప్పుడు కాపాడింది టెక్నాలజీ కాదురా, మన తాతల సంపద. ఇదే కట్టెల పొయ్యి. ఈ వీడియోలో ఫ్రైడ్ రైస్కి రైస్ బాయిల్ ప్రిపరేషన్ చూద్దామా? మన దగ్గర వచ్చేసి పౌడర్లు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలిసినట్టయితే ఒకసారి కింద కామెంట్లు చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. మన దగ్గర వచ్చేసి 4 పౌడర్లు ఉన్నాయి. అవి ఈ మధ్య రీసెంట్గా తెచ్చాం. ఇవి మన దగ్గర ఫ్రీడమ్ ఇచ్చేసినాం. చాలా ఫ్రీగా తిరుగుతాయి మన దగ్గర. మీరు కూడా ఒకసారి ఫోటో తీయవచ్చు వచ్చి. చూడండి ఎంత ఫ్లయింగ్, ఎంత పై ఎగురుతుందో. దాంతో 4 ఉన్నాయని చెప్పేసిన కదా, ఇప్పుడు మిగతా 2 వదిలేస్తున్నా చూడండి. అవి ఎప్పుడు వచ్చేసి అక్కడనే లించుంటాయి, దాని ప్లేస్ అదే. మీరు కావాలంటే చూడండి, మన లైగర్ ఉంటుంది. ఆ లైగర్ కూడా దానిలో ఏమనదు. మన రైస్ చూద్దాం ఒకసారి ఏడాదాకా వచ్చిందో. ఓకే, రైస్ వేసుకుందాం. ఆ రైస్ వేసుకున్నాక మీరు మంట దగ్గర నుంచి దూరం వెళ్ళకూడదు. రైస్ బాయిల్ అయ్యే టైంలో మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు రైస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. కలపాల. కలపకపోతే ఒక అన్నం ఒక దగ్గర అయిపోయి మీకు సరిగా అనేది ఉడకదు. మీరు బాగా మిక్స్ చేసి రైస్ బాయిల్ అయిన తర్వాత తీసేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. రైస్ అనేది ముద్ద కట్టకుండా ఆరబెట్టాలి ఫ్రెండ్స్.